బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నందినగర్ నివాసంలోని కేసీఆర్ సిబ్బందికి నోటీసులు అందజేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ను విచారించనున్నట్లు తెలిపారు. విచారణకు సిద్ధంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చారు. విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తప్పనిసరిగా రావాల్సిన అవసరం లేదని చెప్పారు. వయసు రీత్యా 65 ఏళ్లు దాటిన వారు పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని నిబంధన ఉంది. నిబంధన ప్రకారమే అధికారులు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు. ఆయన స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్ కు వస్తాను అంటే తమకు అభ్యంతరం లేదని చెప్పారు. మీకు అనుకూలమైన ప్రదేశాన్ని ముందుగానే చెప్పాలని కోరారు. హైదరాబాద్ పరిధిలోనే ఆయన్ను విచారించనున్నారు. కేసీఆర్ కోరిన చోటే సిట్ అధికారులు విచారణ చేయనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నందినగర్ నివాసంలోని కేసీఆర్ సిబ్బందికి నోటీసులు అందజేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ను విచారించనున్నట్లు తెలిపారు. విచారణకు సిద్ధంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చారు. విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తప్పనిసరిగా రావాల్సిన అవసరం లేదని చెప్పారు. వయసు రీత్యా 65 ఏళ్లు దాటిన వారు పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని నిబంధన ఉంది. నిబంధన ప్రకారమే అధికారులు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు. ఆయన స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్ కు వస్తాను అంటే తమకు అభ్యంతరం లేదని చెప్పారు. మీకు అనుకూలమైన ప్రదేశాన్ని ముందుగానే చెప్పాలని కోరారు. హైదరాబాద్ పరిధిలోనే ఆయన్ను విచారించనున్నారు. కేసీఆర్ కోరిన చోటే సిట్ అధికారులు విచారణ చేయనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నందినగర్ నివాసంలో కేసీఆర్ సిబ్బందికి నోటీసులు అందజేశారు. అయితే రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ను విచారించబోతున్నట్లు తెలిపారు. విచారణకు సిద్ధంగా ఉండాలంటూ అధికారులు పేర్కొన్నారు. సిఆర్పిసి 160 కింద అయితే నోటీసులు ఇచ్చారు. విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తప్పనిసరిగా రావాల్సిన అవసరం అయితే లేదు. అయితే వయసు రీత్యా 65 ఏళ్లు దాటిన వారు పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని నిబంధన ఉంది. దాని ప్రకారమే అధికారులు అయితే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్ కు వస్తాను అంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. తమరికి అనుకూలమైన ప్రదేశాన్ని ముందుగానే చెప్పాలంటూ కోరారు. హైదరాబాద్ పరిధిలోనే కేసీఆర్ ను విచారించబోతున్నారు. కేసీఆర్ కోరిన చోటే సిట్ అధికారులు విచారణ చేయబోతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంపై ఎలాంటి